జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2025 సంవత్సరం జూలై నెల 6వ తారీఖు నుంచి 2025 సంవత్సరం జూలై 12వ తారీఖు వరకు కూడా ఈ వారం యొక్క వార ఫలాలు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఒకసారి మనం పరిశీలిద్దాము. ఈ గ్రహగతులు ఫస్ట్గా ప్రథమంగా గ్రహగతులు చూద్దాము. వృషభ రాశిలో శుక్ర భగవానుని సంచారము, మిథున రాశిలో రవి గురుల సంచారము, కర్కాటక రాశిలో బుధదేవుని సంచారము, సింహరాశిలో మంగళ్ మరియు కేతు సంచారము, కుంభరాశిలో రాహు భగవానుడి సంచారము, ఆఖరిదైన మీనరాశిలో శనీశ్వరుని సంచారము. అన్ని రాశుల్ని చాలా వేగంగా చుట్టూ వచ్చే ప్లానెట్ చంద్ర భగవానుడు. ఈయన ఈ వారంలో తులారాశి నుంచి మకర రాశి వరకు ఆయన సంచారం సాగుతుంది. ఇవి గోచార గ్రహాలు ఈ రాశుల్లో స్థితులై ఉన్నాయి. అన్నిటికంటే ఉత్తమమైన అంశం ఏంటంటే మన వేదిక్ డే స్టార్ట్ అయ్యేది ఆదివారం నుంచి. ఇది మనకి తెలుసు కదా. ఆదివారము ఏకాదశి తిథి వచ్చింది. దీన్నే తొలి ఏకాదశి, శయన ఏకాదశి అంటాము. అంటే ఈ వారం ప్రారంభమే చాలా శుభాంశాలతోటి ప్రారంభమైంది. ఈ వారం రవి బలం అత్యద్భుతంగా ఉంది. దానికి కారణం ఏంటంటే తొలి ఏకాదశి నుంచి మనకి ఈ వీక్ ప్రారంభం అవడము సూర్యనారాయణమూర్తి బలాన్ని ద్వాదశ రాశుల వారందరికీ కూడా చాలా చక్కగా సూచిస్తూ ఉంది. అందులో మనం గోచారంలో కూడా చూసుకుంటే సూర్యనారాయణమూర్తి దేవగురువర్యులైన బృహస్పతితోటి కలిసి మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. సో ఈ వారము ఇంకా తర్వాత ఉత్తరాయణ పుణ్యకాలము అయిపోయే సమయంలో కూడా ఉన్నాం. తర్వాత దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభం అవుతుంది. ఇన్ని విశేషాంశాలు ఈ వారంలో మనకి సూచిస్తూ ఉన్నాయి. ఈ వారంలో మనము అంటే శుక్ర భగవానుడు కూడా చాలా ప్రశాంతంగా ఉన్నాడు. ఆయన స్వరాశి అయిన వృషభ రాశిలో ఆయన సంచారం చేస్తూ ఉన్నాడు. సో ఇన్ని శుభాంశాలతో కూడిన ఈ వారము ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది, ఈ విషయం ఇప్పుడు మనం పరిశీలిద్దాం. వృషభ రాశిలో పుట్టిన వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? వృషభ రాశిలో పుట్టిన వాళ్ళకి, వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి మీకు ఒక ఇన్సెక్యూరిటీ ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఉంది. ఈ ఇన్సెక్యూరిటీని, ఈ అభద్రతా భావము ఈ వారం మీరు జయించగలుగుతారు. ఒక కాన్ఫిడెన్స్, ఒక ఆత్మవిశ్వాసం వస్తుంది. అంటే ఉదాహరణకి మీరు ఏమైనా లోన్స్ తీసుకొని ఉంటే ఈ లోన్స్ ఎలా క్లియర్ చేయాలన్న ఆరాటం మీకు ఉంటూనే ఉంటుంది. అది ఈ వారం నుంచి మీరు అధిగమిస్తారు. సూర్యనారాయణమూర్తి కృపతోటి మీకు చాలా బలం వస్తుంది, కొండంత బలం వస్తుంది. ఆర్థిక విషయాల్లో కొండంత బలంగా అనిపిస్తుంది. అంటే సిచ్యువేషన్స్ అలా మారుతూ ఉంటాయి. అమ్మయ్య పర్వాలేదు, మనకి అంత ఇంకా ఇబ్బంది లేదు అనుకునే విధంగా భగవంతుడు మిమ్మల్ని కటాక్షిస్తున్నాడు. దీన్ని మీరు ఇంకా పెంపొందించుకోవడానికి నేను పరిహారం చెప్తాను చివరిలో. అది చేయడానికి ఖచ్చితంగా ప్రయత్నించండి. ఇంకా మంచి ఫలితాన్ని చూస్తారు మీరు ఆర్థిక విషయాల్లో. అలాగే ఏదన్నా ఆర్థిక విషయాల్లో ఒకటి. సెకండ్ థింగ్ ఏంటంటే గవర్నమెంట్లో ఉద్యోగం చేసేవాళ్ళు వీళ్ళందరికీ కొంత ఇబ్బంది, బాధ అది ఉంది గత కొంతకాలంగా. అది ఇప్పుడు దాంట్లోంచి బయటకు వస్తారు. ఇలాంటి ఇబ్బందులు ఇవి ఏవైనా మీరు ఫేస్ చేస్తూ ఉంటే కనుక వాటిల్లోంచి మీరు చక్కగా బయటపడతారు. సపోజ్ మాకు ఇలాంటి ఇబ్బందులు ఏం లేవు, మేము గవర్నమెంట్లోనే చేస్తున్నాం అంటే మీ ఇంట్లో వాళ్ళకి ఆరోగ్య సమస్యలు లేదా మీకు ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉంటే వాటి నుంచి ఈ వారం నుంచి చక్కగా గట్టెక్కుతారు. అలాగే మీకు ఈ వారం మీరు అనుకోకుండా కొంతమంది అధికారుల్ని కలుస్తారు. అధికారుల్ని కలవడం అంటే ఇక్కడ మీరైనా వెళ్ళి కలుస్తారు పని వచ్చి, లేదా వాళ్ళు రమ్మని. అసలు ఇలాంటివి ఏం లేదు. అంటే ఇప్పుడు అధికారులు అంటే మంచి పొజిషన్లో ఉన్నవాళ్ళు, ఇన్ఫ్లుయెన్సర్స్, లేకపోతే ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్. అలా కాకపోతే ఇప్పుడు ఉద్యోగస్తులకు అనుకోండి, ఇప్పుడు పెద్ద అధికారులతోటి వాళ్ళకి రిలేషన్స్ ఉంటే వాళ్ళని కలుస్తారు అనుకోకుండా. సపోజ్ అలా అందరికీ కనెక్షన్ ఉండకపోవచ్చు. అప్పుడు ఏంటి, మీరు ఒకవేళ ఉద్యోగస్తులు అనుకోండి, మీ పాత కంపెనీలు ఇప్పుడు ఒకటే ఉద్యోగంలో ఉండరు కదా, మారుతూ ఉంటారు కదా. సో ఎంతటి వాళ్ళైనా సరే కనీసం 2 ఉద్యోగాలైనా మారుతారు కదా. అంటే ఇది గవర్నమెంట్ అయితే కనుక గవర్నమెంట్లో చేసే వాళ్ళైతే మంచి పై అధికారుల్ని కలుస్తారు. ప్రైవేటు వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. మీ పాత బాసుల్ని మీరు కలుస్తారు. అది వాళ్ళ గురించి ఏదో రకంగా వార్తను వింటారు, కలవకపోతే ఏదో ఒక వార్త వింటారు. ఇది ఏంటంటే మీకు సూర్యబలం హెచ్చడానికి జరుగుతుంది, అంటే పెరగడానికి జరుగుతుంది. ఇది ఒక ఇండికేషన్ మీకు. డెఫినెట్గా మీ పాత ఎక్స్ బాస్ని మీరు కలవడం కావచ్చు, లేదా వారి గురించి టాపిక్ వస్తుంది సడన్గా, ఇన్నాళ్ళు రాని టాపిక్ ఇప్పుడు వస్తుంది.
వారు లేదంటే సడన్గా మీకు మెసేజ్ చేయడము, ఏదో రకంగా ఒక డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ కనెక్షన్ అయితే ఉంటుంది. ఈ కనెక్షన్ వస్తే మీరు గుర్తుపట్టాల్సిన అంశం ఏంటంటే మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసంతో మీరు విజయాన్ని సాధించగలుగుతారు. మనం విజయం సాధించాలంటే ఫస్ట్ పాయింట్, కీ పాయింట్ ఏంటంటే ఆత్మవిశ్వాసం. ఆత్మవిశ్వాసం ఉన్న వాళ్ళకి విజయలక్ష్మి వరిస్తుంది. మితిమీరిన విశ్వాసం పనికిరాదు, అలాగే ఆత్మన్యూన్యత అసలు ఉండకూడదు. ఈ రెండూ లేకుండా బ్యాలెన్సింగ్గా ఉండేది ఆత్మవిశ్వాసం. అది మీరు ఎక్స్పీరియన్స్ అవుతారు కాబట్టి మీకు ఇలాగా మీ పూర్వపు యజమానులు కలుస్తారు, అంటే ఎక్స్ బాసెస్ కలుస్తారు. అయితే వ్యాపారస్తులకి ఏంటి మరి, వాళ్ళే బాస్ కదా, వాళ్ళ కింద ఎంప్లాయీస్ పనిచేస్తూ ఉంటారు. వ్యాపారస్తులకి ఏంటంటే ఒకవేళ మీరు ఉద్యోగం చేసి మధ్యలో వ్యాపారం చేసే వాళ్ళని చాలామందిని, అంటే ఉద్యోగం ఆపేసి మధ్యలో వ్యాపారం చేస్తూ ఉంటారు. ఒకవేళ ఆ కోవకి మీరు చెందితే మీ పాత బాస్ కలుస్తారు మిమ్మల్ని సడన్గా. అది లేదా అసలు మేము మొదటి నుంచి వ్యాపారమే, మా పెద్దలు చేశారు మేము చేసాం, లేదంటే మా పెద్దలు ఉద్యోగం చేసిన స్టార్టింగ్ నుంచి వ్యాపారం అన్న కోవలో మీరు ఉంటే కనుక, ఇప్పుడు మీ లావాదేవీలైనా ఎవరైనా ఒక కంపెనీస్తోనో లేదా ఏదైనా ఒక పెద్ద వాళ్ళతోటి చేయకుండా అయితే అసలు ఉండదు కదా ఏ వ్యాపారం కూడా. అలాగంటే మీరు ఎవరినైతే కొంచెం బాగా మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు అనుకుంటారో వాళ్ళని కలుస్తారు, లేదా వాళ్ళ విషయాలు తెలుస్తాయి డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ. ఇలా ఇవి ఏవి జరిగినా ఇండికేషన్ మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, గ్రహదేవత బలం పెరుగుతుంది అన్నదానికి ఇది శుభసూచిక. ఇదొక శుభసూచిక అనుకోండి, అంతే, జస్ట్ శుభసూచిక. దీని ద్వారా మీకు పనులన్నీ కూడా మీరే, అంటే మన పనులు మనమే ఆత్మవిశ్వాసంతో చేసుకోవాలి, మన లాడర్ మనమే నిర్మించుకుంటాం. అలా మీకు ఇప్పుడు జరుగుతుంది. ఇది వృషభ రాశి, వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు. ఈ వారము ద్వాదశ రాశుల వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారము, సూర్యనారాయణమూర్తి బలం అత్యద్భుతంగా ఉండడం వలన ఈ వారం మొత్తం కూడా సూర్యనారాయణమూర్తి ఆరాధన చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఏకాదశి ఆదివారంతో కూడి వచ్చింది మనకి, అంటే మనం చాలా రకాలైన పూజలు చేస్తూ ఉంటాము. ఇది అంటే కొన్ని విశేషమైన సమయాల్లో కొన్ని చేయడం వల్ల అవి ఎప్పుడు చేసినా మనకు కలిసి వస్తాయి, కానీ కొన్ని విశేషమైన రోజుల్లో చేయడం వల్ల పట్టు ఎక్కువ ఉంటుంది. అందులో ఒకటి రామదేవుని కథ, అంటే మీ అందరికీ కుదిరితే చేయడానికి ప్రయత్నించండి. మీరు ఏ పూజా స్టోర్స్కి వెళ్ళినా రామదేవుని కథ అనే బుక్ దొరుకుతుంది. అదేంటంటే 5 గురువారాలు 5 ఆదివారాలు చేయాలి. ఇంటికి మామిడి తోరణాలు కట్టాలి, ఆవు నెత్తితో దీపారాధన చేయాలి, ఆవు పాలు, గోధుమ నూక, పంచదార కలిపి ప్రసాదం చేసి ఉడికించి 5 ఉండలు చేసి ఒక కుండ రామచంద్రమూర్తికి, ఒక కుండ బ్రాహ్మణుడికి, ఒక కుండ ముత్తైదుకి, ఒక కుండ బంధుమిత్రాదులకి, ఒక ఉండ పంచిపెట్టి మనం ఒక ఉండ తినాలని చెప్పి అందులో కథలో ఉంటుంది. మనకి ప్రొసీజర్ అంతా కథలో ఉంటుంది. ఇది చాలా అంటే చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. సూర్యనారాయణమూర్తి బలాన్ని లిటరల్గా పెంచేస్తుంది. ఇక్షాకుల వంశ తిలకుడు కదా రామచంద్రమూర్తి. ఇక్షాకుల వంశానికి ఆరాధ్య దైవం ఎవరు? సూర్యనారాయణమూర్తే కదా. ఒక్కసారి మీరు, అంటే ఇది నేను చేశాను, చాలామందికి చెప్పడం కూడా జరిగింది. ఇది చేసిన తర్వాత చాలామంది మంచి రిజల్ట్స్ కూడా చూశారు. మీకు చెయ్యాలి అని అనిపిస్తే కనుక ఇది చాలా అంటే అందులో ఏముండదు. రామచంద్రమూర్తి జననము, ఆయన పట్టాభిషిక్తుడు అయ్యే వరకు కూడా బ్రీఫ్గా ఉంటుంది. దశరథ మహారాజుకి 3 భార్యలు, కౌసల్య, సుమిత్ర, కైకేయి, అంటే చాలా బ్రీఫ్గా చెప్తున్నాను. కౌసల్య, సుమిత్ర, కైకేయి వాళ్ళకి ఎంత కాలానికి సంతానం కలగకపోయేసరికి పుత్రకామేశ యాగం చేసినప్పుడు దేవతలు మెచ్చి పాయస పాత్రను ఇస్తే అది తన భార్యలకు ఇచ్చినప్పుడు 3 మహారాణులు అది భుజించంగానే గర్భవతులు అయ్యారు. నవమాసాలు నిండంగానే చైత్రశుద్ధ నవమి నాడు శుక్లపక్షంలో పునర్వసు నక్షత్రంలో రామచంద్రమూర్తి జననము, అలాగే లక్ష్మణ భర్త శత్రుఘ్నుల జననము. వాడు దినదిన ప్రవర్ధమానులై బాలచంద్రుల వలె వెలుగుతూ ఉన్నప్పుడు దశరథ మహారాజుని విశ్వామిత్ర మహర్షి వచ్చి యాగ సంరక్షణార్థం యాగం చేస్తూ ఉంటే రాక్షసులు, తాటకి మొదలగు రాక్షసులు వచ్చి యాగాన్ని భగ్నపరుస్తూ ఉన్నారు. రక్తము ఇలాంటివి యాగంలో పోస్తూ, సో రక్షణ కోసం రామలక్ష్మణుని పంపించమన్నప్పుడు దశరథ మహారాజు అంగీకరించి వాళ్ళిద్దరిని పంపించడము. అప్పుడు మధ్యలో ముని వాళ్ళిద్దరికీ బల అతిబల విద్యలు, ఈ విద్యలు ఏంటంటే ఆకలి దప్పుని జయించడానికి ఇవి చెప్పి తీసుకువెళ్ళారు. రామచంద్రమూర్తి యాగ సంరక్షణార్థం నిమిత్తం తాటకిని చంపాడు. అలాగే శివుని విల్లి వంచి సీతామహాసాధ్విని పెళ్లి చేసుకోవడము, అహల్య శాప విమోచనం చేయడము, కైకవరం చేత 14 ఏళ్ళు వనవాసానికి వెళ్ళడము, అజ్ఞానంతో వచ్చి రావణాసురుడు సీతామహాసాధ్విని చెరపట్టి తీసుకువెళ్ళడము, తర్వాత లంకాపురానికి వెళ్ళడము, లంకా దహనం చేయడము,
రావణాసుని వధించి విభీషణుడికి పట్టం కట్టి తిరిగి అయోధ్యకి తిరిగి వచ్చి సుఖంగా పట్టాభిషిక్తులై రాజ్యం వెళ్తూ ఉన్నారు. అంటే మన రామాయణం ఉన్నదే బ్రీఫ్గా ఇందులో ఉన్నది, పట్టాభిషిక్తం వరకు ఉంది. అంటే మనము రామచంద్రమూర్తిని ప్రతి ఆదివారము రామచంద్రమూర్తి కథ బ్రీఫ్గా, అంటే చాలా బ్రీఫ్గా ఉంది, కానీ మొత్తం మనకు కవర్ అవుతుంది. మన రామాయణం మొత్తం మనం చదవడం కష్టం ఒక రోజులో. సో ఇండైరెక్ట్గా రామాయణం మొత్తం, అసలు రామాయణం మొత్తం చదవాలి, రామాయణ గ్రంథం మన ఇంట్లో ఉండాలి, అది చేయాలి. ఇది ప్రతి గురువారం ప్రతి ఆదివారము రామచంద్రమూర్తికి సంబంధించిన ఈ కథను చదువుతూ ఉండడం వల్ల హనుమత్ ప్రసన్నతను పొందుతారు. నేనైతే హనుమత్ ప్రసన్నతను పొందాను, ఖచ్చితంగా పొందాను. నేను ఎప్పుడు కాదు, ఇది నేను ఎప్పుడైతే చేశానో ఒక 6 సంవత్సరాల క్రితం, ఒక 10 సంవత్సరాల క్రితం చేశాను. ఇది చేసిన తర్వాత నుంచి నా జీవితంలో వెనక్కి తిరిగి చూసుకునే పరిస్థితులు నాకు ఎప్పుడూ రాలేదు. నేను ప్రతి గురువారం ప్రతి ఆదివారం, అంటే నేను ఆ కథ చదువుకుని అక్షంతలు అయితే వేసుకుంటాను, ఎందుకంటే నాకు అంత సెంటిమెంట్ ఆ కథ. చాలామందికి చెప్పాను, అందరికీ మంచి జరిగింది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ వారము చాలా బాగుంది. సూర్యనారాయణమూర్తి పట్టు పర్ఫెక్ట్గా ఉన్న సమయము గోచారంలో కూడా మనం చూసుకుంటే. ఈ సమయంలో మనకి ఇంకా పంచాంగ గణన లెక్కల ప్రకారం కూడా ఏకాదశి ఆదివారం రావడము, ఇవన్నీ ఇన్ని శుభాంశాలతో కూడి ఉన్నది. మనందరి జీవితంలో శుభత్వం రావడానికి రామదేవుని కథ మీకు ఏ పూజా స్టోర్స్లో అయినా దొరుకుతుంది, భక్తి బుక్కులు అమ్మే షాపుల్లో దొరుకుతాయి, తెచ్చి చేయడానికి ప్రయత్నించండి. 5 గురువారాలు 5 ఆదివారాలు, ఇవన్నీ మేము చేయలేమండి అని అనుకున్నప్పుడు రామదేవుని కథ, అంటే ఇప్పుడు మనం తెలుసుకున్న, ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇది మీకు తెలుసు కదా మనకి రామాయణము, అదైనా సరే బ్రీఫ్గా మీ మనసులో నెమరు వేసుకోండి. ఆదివారాలు గురువారాలు, ప్రతి ఆదివారం ప్రతి గురువారము, ఈ ఆదివారం నుంచి మొదలు పెట్టండి, చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఇవేమీ చేయలేము. శ్రీరామ రామ రామ, శ్రీరామ రామ రామ, శ్రీరామ రామ రామ, ఏదన్నా చేసుకోండి. అంటే మీరు చేసుకుంటారు, మీరంతా నాకు తెలుసు, అందరికీ భక్తిభావం కలవాళ్ళే. భగవంతుడి కోసం టైం అంటే చక్కగా కేటాయించే వాళ్ళమే మనందరం కూడా. సో అంటే సమయాభావాన్ని బట్టి చేయలేకపోతున్నామే అన్న ఆర్తి పడకుండా ఇలాగైనా చేసుకోవచ్చు. ఇలా చేసుకొని చూడండి. ఈ వారం తర్వాత, ఈ వారం నుంచి చాలా సత్ఫలితాల్ని మనందరం ఖచ్చితంగా చూసే తీరుతాము. ఇలా మనందరం కూడా భగవత్ కృప, విశేష కృపకి పాత్రలు అవ్వాలని చెప్పి నేను కూడా మనందరి తరఫున భగవంతుడిని ప్రార్థిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.